ఈ కోవిటోళ్ళు ఒక మనిషిని నమ్మాలా లేదా అని ఎలా ఆలోచిస్తారంటే, ఒకసారి నమ్మకం పోయిందంటే గన ఇలా కాడ మళ్ళా ఎప్పుడు నమ్మకం సంపాదించుకోలేము అసలు. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో వచ్చేసి ఈ కోవిటోళ్ళు ఎందుకు నమ్మారు నన్ను నేనైతే పూర్తి వీడియో అయితే చెప్తాను ఈరోజు. ఎలానో ప్రూఫ్‌తో కూడా చూపిస్తాను మీకు. కోవిటోళ్ళు వచ్చేసి ఏందిరా అంటే సామాన్యంగా అంటే ఎవరినైతే నమ్మరు. నమ్మారంటే గన నమ్మకస్తులుగా ఉంటారు కోవిటోళ్ళైతే. నన్ను ఎలా నమ్మారంటే మనం చేసే పనులలో ఉంటుంది. అలా అని నన్ను నమ్మేవారు వీళ్ళైతే కనుక మనం చేసే పనులలో ఉంటుంది. ఒక అబద్ధం ఆడకుండా వీళ్ళ దగ్గర నమ్మకంగా ఉండాలి ఏదైనా కానీ. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఏదైనా ఇంట్లోకి తెచ్చే సామాన్లు కానీ ఏదైనా ఇవ్వడంలో కానీ వాళ్ళకు ప్రతి ఒక్కటి కూడా దానికి ప్రూఫ్ కూడా ఈరోజు చూపిస్తాను చూడండి. కోవిడ్ అయినా పతాక ఇది అంటే సివిల్ ఐడి కార్డు మన దగ్గరే ఉంటుంది, నా దగ్గరే పెడతాడు. అది అటువనిచ్చి ఈ ఏటీఎం కార్డు 1 2 3 4 బ్యాంకులు నా దగ్గరే ఉంటాయి. మొత్తం అన్నీ కూడా ప్రతి ఒక్క బ్యాంకు ఉంది మా కోవిడ్ అతని దగ్గర. అన్ని బ్యాంకులు కూడా నా దగ్గరే ఉంటాయి మొత్తం కూడా. అలా ఉంటుంది. నమ్మితే ప్రతి ఒక్కటే ఇస్తారు. సామాన్యంగా ఎవరు ఏటీఎం కార్డు నమ్మి ఇవ్వరు మనకైతే కోవిడ్లో అయితే. ఈ మా కోవిడ్ అయితే నమ్మి నాకైతే ఇచ్చినాడు. కొంతమంది అంటే వాళ్ళకి ఏంద్రా అంటే అప్పుడే ఏటీఎం కార్డు ఇచ్చి తీసుకుంటారు. కానీ మా కోవిడ్ అలా కాదు. నా దగ్గరే ఇప్పుడు నేను వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాలు కూడా నా దగ్గరే ఉంది. ఎప్పుడో ఒకరోజు తీసుకుంటాడు అవసరం వచ్చినప్పుడల్లా. ఇప్పుడంతా ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి వాళ్ళ సెల్ ఫోన్లోనే ఉంది. ఈ కోవిడ్ వాళ్ళు ఒక మనిషిని నమ్మాలా లేదా అని ఎలా ఆలోచిస్తారంటే, డబ్బులు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 10 దినాలు కార్లో పెట్టేసి సైలెంట్గా వెళ్ళిపోతారు వాళ్ళు. మన నీకు తెలియకుండా, డ్రైవర్కి తెలియకుండా పెట్టేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాడు తెచ్చిచ్చాడా లేదా తీసుకుంటాడా అని అయితే చెక్ చేస్తారు. చాలామంది చెక్ చేస్తారు కూడా. మాదిరి డ్రైవర్లు అయితే చెప్పాను నాకైతే ఈ మాదిరి చేశానని. నాకైతే చేయలేదు. అలా చాలామంది అయితే చెప్పాను నాకు. ఒకసారి నమ్మకం పోయిందంటే కనుక ఇలా కాడ మళ్ళీ ఎప్పుడు నమ్మకం సంపాదించుకోలేము అసలు. ఏదైనా కానీ నమ్మకంగా ఉండాలి ఏ విషయంలో అయినా కానీ. బండి బీగాలు అయితే మనకి ఇస్తారా? బండి బీగాలు ప్రతి ఒక్క కార్ అయితేనా మా ఇంట్లో 6 కార్లు అయితే ఉన్నాయి. 3 BMW, 1 యూకెన్, 1 ల్యాండ్ క్రూజర్, 1 1.8 అయితే ఉంది. మొత్తం అన్ని బీగాలు కూడా కీలు అయితే కూడా నా దగ్గరే ఉంటాయి. వాళ్ళ దగ్గర ఒకటి ఉంటాయి, నా దగ్గర ఉంటాయి. ప్రతి బండికి ఒక రెండు బీగాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా. వాళ్ళకి ఏంద్రా అంటే బండి డ్యూటీ నుంచి దిగుతానే బీగాలు తీసుకుంటారు మళ్ళా వాళ్ళు. కొందరికి అందరికి కాదు. నాకైతే మొత్తం 6 బండ్లు కూడా నా దగ్గరే ఉంటాయి. నమ్మినారంటే కదా అలా నమ్ముతారు కొంతమందిని. నమ్మకంటే ఇంకా నమ్మకం ఉండదు వాళ్ళకు. అందరూ కూడా కాదు అలా మాదిరి. చూశాను కదా ఫ్రెండ్స్ వీడియో. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మంచి వీడియోలు అయితే వస్తుంటాయి మన ఛానల్లో.